ముందుగా అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 1947 ఆగస్ట్ 15న స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రభుత్వ శాఖలు, వ్యక్తులు మరియు వాటి శాఖలు చూద్దాం. మొదటిగా జవహర్లాల్ నెహ్రూ శాఖలు: ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, శాస్త్రీయ పరిశోధన, కామన్వెల్త్ సంబంధాలు. రెండవది వల్లభాయ్ పటేల్ హోంశాఖ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. థర్డ్ సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ. ఆర్కే షణ్ముగం చెట్టి ఆర్థిక శాఖ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆహారం మరియు వ్యవసాయం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ. రాజకుమారి అమృత్ కౌర్ ఆరోగ్యం. డాక్టర్ జాన్ మథాయ్ రైల్వేలు మరియు రవాణా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. జగజ్జీవనరామ్ కార్మిక శాఖ. సిహెచ్ బాబా వాణిజ్యం. రఫీ అహ్మద్ కిద్వాయి కమ్యూనికేషన్స్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు పౌర సరఫరాలు. బిఎన్ గార్గిల్ ఇంధనం, శక్తి, మైన్స్ మరియు వర్క్స్. ఇవి ఆగస్టు 15న స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రభుత్వ శాఖలు 1947లో.